రాముడు హనుమంతుణ్ణి మోసం చేశాడా? లేదు, అది మోసం కాదు. అది కాలానికి తలవంచిన ధర్మ నిర్ణయం. ఆ రోజు అయోధ్య నిశ్శబ్దంగా ఉంది. శ్రీరాముడు తన భూలోక అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు, కాలపురుషుడు, రాముణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్లడానికి వచ్చాడు. కాని రాముడి గది ద్వారం దగ్గర ఒక మహాశక్తి నిలబడి ఉంది. హనుమంతుడు. చేతిలో గద, హృదయంలో రామనామం, అచంచలమైన భక్తితో ద్వారం కాపలా. హనుమంతుడున్నంతవరకు యముడికే లోపలికి అడుగుపెట్టే ధైర్యం లేదు. భక్తి ముందు కాలం కూడా నిలిచిపోయింది. అప్పుడు రాముడు ఒక లీల చేశాడు. తన చేతిలోని ఉంగరాన్ని కావాలనే నేలపై ఉన్న ఒక చిన్న రంధ్రంలో జారవిడిచాడు. ఆ రంధ్రం నేరుగా పాతాళానికి దారితీసేది. హనుమా, నా ఉంగరం కింద పడింది, తీసుకురా అని ప్రేమగా ఆజ్ఞాపించాడు. శ్రీరాముని ఆజ్ఞ అంటే హనుమంతుడికి ప్రాణం. ఏ ప్రశ్న లేకుండా ఆ రంధ్రం ద్వారా పాతాళానికి దిగిపోయాడు. అక్కడ అతను చూసింది ఒకటి కాదు, రెండు కాదు, వేల కొద్దీ ఒకేలా ఉన్న రాముడి ఉంగరాలు. అప్పుడు నాగరాజు వాసుకి అన్నాడు, హనుమా, ఎప్పుడైతే రాముడి ఉంగరం ఇక్కడికి వస్తుందో అప్పుడే భూమిపై రామావతారం ముగుస్తుంది. ఇది కాలచక్రం. ఆ మాటలు విన్న క్షణమే హనుమంతుడి హృదయం వణికిపోయింది. అర్థమైంది, రాముడు తనను పంపింది ఉంగరం కోసం కాదు, తన అంతిమ క్షణాన్ని చూడకుండా ఉండాలనే ప్రేమతో. ఎందుకంటే సరియు నదిలో తన కళ్ల ముందే రాముడు శరీరాన్ని వదిలేస్తే హనుమంతుడు తట్టుకోలేడు. అందుకే ఇది మోసం కాదు, ఇది ధర్మం. మరియు తన భక్తుడిపై రాముడికున్న అంతులేని నిశ్శబ్దమైన కన్నీటి ప్రేమ.